Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. Here we completed 8 physics foundation classes. Now we are at what 9th physics foundation class. This is what related to kinematics 1D motion lo second class. ఇందులో kinematics 1D motion లో second class లో we are going to discuss about what reference frame. ఏమేమి డిస్కస్ చేయాలనుకుంటున్నాం ఈ లోపల reference frame, rest, motion. So we are going to discuss about what reference frame, rest, and what motion, and another term is what relative. So these four terms. సో ఈ 4 టర్మ్స్ గురించి మనము ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తాయనే విషయాల గురించి ఈ క్లాస్లో మనము చదువుతాం. సో రెఫరెన్స్ ఫ్రేమ్. సో బిఫోర్ గోయింగ్ టు రెఫరెన్స్ ఫ్రేమ్ వెళ్ళే కంటే ముందు ఐఎమ్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ ఏమిస్తున్నాను అంటే లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ దిస్ ఈజ్ అవర్ కార్. ఓకే, హియర్ వాట్ డ్రైవర్, హియర్ passenger is there. Okay, this is the car. So outside one tree is there. This is the road. So road ki by outside ఏముంది, one tree ఉంది, ఒక ట్రీ ఉంది అనుకోండి. ఇప్పుడు this is what going in this direction. ఈ విధంగా వెళ్తా ఉన్నది. ఈ విధంగా వెళ్తా ఉంటే whenever it is travels in this direction, let I am taking this side is I am taking what north side తీసుకుంటున్నాను. This side north తీసుకుంటే this side is what will happens east, this is south, this is west. ఇప్పుడు whenever what this car is travels towards the north direction లో వెళ్తా ఉంది. This is what driver, this is what passenger. So what is the position of passenger with respect to the driver? ప్యాసింజర్ యొక్క పొజిషన్ ఏంటి అని అడుగుతున్నాను. అంటే దట్ మీన్స్ వాట్ విత్ రెస్పెక్ట్ టు ద డ్రైవర్ పరంగా ప్యాసింజర్ అనేవాడు కదులుతూ ఉన్నాడా, స్థిరంగా ఉన్నాడా, ఇంకా ఏమైనా చేస్తున్నాడా? అంటే స్థిరంగా ఉన్నాడా, కదులుతూ ఉన్నాడా అంటే మీరు ఏం చేయాలి? యూ అబ్జర్వ్ జస్ట్ ప్యాసింజర్ అండ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. ప్యాసింజర్ని మరియు నిన్ను మాత్రమే నువ్వు గమనించుకోవాలి. మీ మధ్య డిస్టెన్స్ మారుతూ ఉన్నదా? డిస్టెన్స్ మారితే పొజిషన్ మారుతుంది అని అర్థం. మీ మధ్య డిస్టెన్స్ మారుతుందా? మారడం లేదు కాబట్టి యు ఆర్ ప్రజెంట్ ఎట్ రెస్ట్. సో పొజిషన్ ఆఫ్ వాట్ ప్యాసింజర్ విత్ రెస్పెక్ట్ టు driver is what rest. Okay, same driver position with respect to passenger is also what rest. అంతే, వాడు కదులుతున్నా, వాడు కూడా కదలడం లేదు, డ్రైవర్ కూడా కదలడం లేదు. విత్ రెస్పెక్ట్ టు ద వాల్స్ ఆఫ్ ద కార్ అంటే కార్ చుట్టూ ఉన్న ప్రాంతం. ఆ వాల్స్ ఆఫ్ ద కార్ పరంగా చూసినా కూడా పొజిషన్ అనేది మారుతలేదు. మీకు జర్క్స్ వస్తూ ఉన్నాయి, నా కార్ కదిలినట్టుగా అనిపిస్తుంది కాబట్టి నేను కదులుతున్నానని ఆన్సర్ చెప్పొద్దు. ఆ మధ్యలో డిస్టెన్స్ మారితేనే కదులుతున్నా అనే ఆన్సర్ చెప్పాలి, మోషన్లో ఉన్నా అనే ఆన్సర్ చెప్పాలి. బట్ మధ్య డిస్టెన్స్ మారడం లేదు. ఇప్పుడు నీకు నీ రైట్ సైడ్లో ఉన్న విండోకి మధ్యలో పొజిషన్ మారుతుందా, డిస్టెన్స్ మారుతుందా? మారడం లేదు. లెఫ్ట్ సైడ్కి మారుతుందా, ఫ్రంట్ సైడ్కి మారుతుందా, బ్యాక్ సైడ్కి మారుతుందా? ఎట్ సైడ్కి మారడం లేదు. అంతే డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి నీ పొజిషన్ మారడం లేదు కాబట్టి నువ్వు ఏ విధంగా ఉన్నావని చెప్పాలి? రెస్ట్లో ఉన్నావని చెప్పాలి. Now another case I am taking. If you see outside with respect to what this tree పరంగా చూసినాము అనుకోండి. ట్రీ పరంగా చూస్తే ఏమవుతుంది? ఇది వెళ్ళిపోతా ఉంది కాబట్టి ట్రీ ఏమవుతుంది? వెనుక కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. ట్రీ ఏమవుతుంది? వెనుకకు కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి so the position of what passenger and driver with respect to ట్రీ పరంగా చూసుకున్నాడు అనుకోండి. అప్పుడు ట్రీ పరంగా చూసుకుంటే ఏమన్నట్టు? వీళ్ళిద్దరు కూడా మోషన్లో ఉన్నారని అర్థం. సో ఈ కాన్సెప్ట్ నుండి మనం తెలుసుకున్న విషయం ఏంటి అని అంటే, నువ్వు రెస్ట్లో ఉన్నావన్నా సరే, మోషన్లో ఉన్నావన్నా సరే,
నువ్వు చెప్పాలి అంటే కంపల్సరీ యూ షుడ్ కన్సిడర్ అనదర్ థర్డ్ పార్టీ. దట్ మీన్స్ వాట్? అనదర్ థర్డ్ ఆబ్జెక్ట్ ఆర్ అనదర్ స్టేషనరీ ఆబ్జెక్ట్. ఏదో ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ పరంగా, ఏదో ఒక థర్డ్ ఆబ్జెక్ట్ పరంగా నీవు రెస్ట్లో ఉన్నావా, మోషన్లో ఉన్నావా అనే విషయాన్ని మనం చెప్తున్నాం. రెస్ట్లో ఉన్నావా లేదా మోషన్లో ఉన్నావా అనే విషయాన్ని మనము చెబుతున్నాం. కాబట్టి ఏమన్నట్టు, ఈ థర్డ్ పార్టీ ఏదైతే ఉన్నదో, ఈ థర్డ్ పార్టీ ఏదైతే ఉందో, వీటి పరంగా ఈ రెండు థర్డ్ పార్టీస్, వీనికి ఇవి రెండు థర్డ్ పార్టీస్, లేదా ఇద్దరికి ఇది థర్డ్ పార్టీ. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో. కాబట్టి మూడవ వ్యక్తి కానీ, లేదా మూడవ వస్తువు కానీ, లేదా మూడవ ఏదైనా ప్రామినెంట్ ప్లేస్ కానీ, వాటి పరంగా నీ పొజిషన్ మారుతుందా లేదా అని చెప్తున్నావు. దాన్ని ఏమంటారంటే రెఫరెన్స్ ఫ్రేమ్ అంటారు. సో దాన్ని ఏమంటారు? రెఫరెన్స్ ఫ్రేమ్ అని అనడం జరుగుతుంది. రెఫరెన్స్ ఫ్రేమ్ అంటే ఏంటి అని అంటే, సో ఇట్ ఈజ్ మేబీ ద ఆబ్జెక్ట్ ఆర్ సీన్. దిస్ మే బి వాట్? ఆబ్జెక్ట్ ఆర్ సీన్. It may be object or what? Scene. It may be what? Object or what? Scene. So from this or with respect to it, we describe motion or rest is called as reference frame. ఇప్పుడు రెఫరెన్స్ ఫ్రేమ్ అంటే ఏంటంటే దాని పరంగా, దీని పరంగా, ఏదో ఒక ఆబ్జెక్ట్ పరంగా వీటి యొక్క పొజిషన్ని మనం చెప్తున్నాం. రెస్ట్లో ఉండా, మోషన్లో ఉండా అనే పొజిషన్ గురించి చెప్తున్నాము. దాన్ని ఏమంటారంటే రెఫరెన్స్ ఫ్రేమ్ అంటారు. దాన్ని ఏమంటారు? రెఫరెన్స్ ఫ్రేమ్ అని అనడం జరుగుతుంది. ఈ రెఫరెన్స్ ఫ్రేమ్స్ మరి ఏమేమి కావచ్చు, ఏంటి కావచ్చు? ఇట్ మే బి ద వాట్? స్టేషనరీ ఆబ్జెక్ట్. స్టేషనరీ వాట్? ఆబ్జెక్ట్. ఈ రెఫరెన్స్ ఫ్రేమ్ ఏమేమి కావచ్చు? స్టేషనరీ ఆబ్జెక్ట్ ఆర్ వాట్? ఏ ప్రామినెంట్ ప్లేస్. Prominent place or what? Building or lamp pole or what? School or what? College, bank. సో వీటి పరంగా ఇంకొక దాని పొజిషన్ని మనం చెప్తూ ఉన్నప్పుడు వాటిని ఏమిగా తీసుకోవాలి అని అంటే రెఫరెన్స్ ఫ్రేమ్గా తీసుకోవాలి. వచ్చిందా ఇప్పుడు రెఫరెన్స్ ఫ్రేమ్ కాన్సెప్ట్? రెఫరెన్స్ ఫ్రేమ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అని అంటే, మనము కదులుతూ ఉన్నామా, రెస్ట్లో ఉన్నామా, కదులుతూ ఉన్నామా, రెస్ట్లో ఉన్నామా అనేది ఏంటి, ఎట్లా చెప్పాలి? ఇంకొక దాన్ని బేస్గా చేసుకొని చెప్తాము. ఆ ఇంకొక దాన్ని ఏమంటామంటే రెఫరెన్స్ ఫ్రేమ్ అని అనడం జరుగుతుంది. రెఫరెన్స్ ఫ్రేమ్ అని అనడము జరుగుతుంది. ఓకేనా? రెఫరెన్స్ ఫ్రేమ్ అంటే ఒక కాన్సెప్ట్ వచ్చింది కదా మీకు. ఎస్, యూ గాట్. నెక్స్ట్ వన్, రెస్ట్. రెస్ట్ అండ్ మోషన్. రెస్ట్ అంటే ఏంటి అని అంటే, if the position of these two objects, position of an object with respect to the reference frame is not changed as the time is lapses. Position of one object with respect to reference frame పరంగా ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ కనుక మారకపోతే we can say that object is present at rest. ఆ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందనాలి? రెస్ట్ దగ్గర ఉందంట, అంటే రెస్ట్లో ఉంది అంటాం. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య చూడండి, డ్రైవర్కి ప్యాసింజర్కి మధ్య, నాట్ ప్యాసింజర్, ఓకే రైట్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్. డ్రైవర్కి ప్యాసింజర్కి మధ్య పొజిషన్ అనేది మారుతూ ఉందా? డిస్టెన్స్ అనేది మారుతూ ఉందా? మారడం లేదు. అట్లా మారకపోతే దాన్ని ఏమంటామంటే రెస్ట్ అంటాం. దాన్ని ఏమంటారు? రెస్ట్ అని అనడం జరుగుతుంది. రెస్ట్ అంటే ఏంటిది? The position of an object is not changed with respect to reference frame as the time lapses. టైం కదులుతున్నా కొలది ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ రెఫరెన్స్ ఫ్రేమ్ పరంగా మారకపోతే దాన్ని ఏమంటారు? రెస్ట్ అంటారు. సో నౌ ఐఎమ్ రైటింగ్ హియర్
I use another color. So rest. So rest అంటే ఏంటిది? The position of an object is not the position of an object is not changed with respect to reference frame is called as rest. రెఫరెన్స్ ఫ్రేమ్ పరంగా ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ కనుక మారకపోతే, అంటే ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ కనుక మారకపోతే రెస్ట్ అంటాం. యాజ్ టైం ల్యాప్సెస్. సో టైం గడుస్తున్నా కూడా దాని యొక్క పొజిషన్ కనుక మారకపోతే దాన్ని ఏమంటారు? రెస్ట్ అని అనడం జరుగుతుంది. ఓకేనా? ఇక మోషన్. మోషన్ అంటే ఏంటిది? వీడికి దీనికి మధ్యలో చూడండి, కార్ ఇట్లా వెళ్తూ ఉంటే ట్రీ అనేది బ్యాక్ సైడ్ వెళ్తూ ఉంది. అంటే పొజిషన్ ఆఫ్ ద వాట్ ఆబ్జెక్ట్ ఈస్ చేంజ్డ్ విత్ రెస్పెక్ట్ టు వాట్? రెఫరెన్స్ ఫ్రేమ్. ఇప్పుడు దీన్ని నేను రెఫరెన్స్ ఫ్రేమ్గా తీసుకుంటే దీని పొజిషన్ మారుతుంది. కాబట్టి వీడు ఎందులో ఉన్నట్టు? మోషన్లో ఉన్నాడని అర్థం. సో నౌ ఐఎమ్ రైటింగ్ హియర్ దిస్ ఈజ్ యాజ్ వాట్? మోషన్. ద పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. The position of an object is changed with respect to reference frame is called as motion as time lapses. సో టైం గడుస్తున్నా కొద్దీ వీళ్ళ మధ్యలో డిస్టెన్స్ కనుక మారుతూ ఉంటే దాన్ని ఏమంటాము? మోషన్ అంటాం. డిస్టెన్స్ కనుక మారుతూ ఉంటే దాన్ని ఏమనడం జరుగుతుంది? మనము మోషన్ అని అనడము జరుగుతుంది. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిది? రెస్ట్ అండ్ మోషన్ అనేది రిలేటివా అబ్సల్యూటా? సో మనకి ఇక్కడ ఇంకొక టర్మ్ అబ్సల్యూట్ కూడా రాస్తాను. అబ్సల్యూట్ అంటే ఏంటిది? రిలేటివ్ అంటే ఏంటిది? ఫస్ట్ తెలియాలి మనకు. అబ్సల్యూట్ అంటే ఏంటిది అని అంటే, ఇఫ్ ఎనీ క్వాంటిటీ, ద పొజిషన్ ఆఫ్ ఎనీ క్వాంటిటీ, ఇఫ్ వీ సీ ఫ్రమ్ వేరెవర్, ఎక్కడి నుండి చూసినా కూడా, ఎక్కడి నుండి అబ్జర్వ్ చేసినా కూడా దాని పొజిషన్ మారకుండా ఉంటే దాన్ని అబ్సల్యూట్ అనాలి. That means what? It is not depends other things in order to describe it, in order to define it. వేరే దాని పరంగా మనం చూస్తూ ఉన్నప్పుడు దానిని డిఫైన్, అంటే వేరే దాని పరంగా కాకుండా దాని పరంగా అదే డిఫైన్ కావాలి. అంటే నువ్వు ఒక రెఫరెన్స్ ఫ్రేమ్ అనుకున్నా అది అక్కడనే ఉండాలి, ఇంకో రెఫరెన్స్ ఫ్రేమ్, ఇంకొక రెఫరెన్స్ ఫ్రేమ్. ఎన్ని రెఫరెన్స్ ఫ్రేమ్ల పరంగా చూసినా దీని పొజిషన్ మారకపోతే that is called as what? Absolute. Relative means if it is the position is changed with respect to the different reference frames. Different reference frames ని కనుక నువ్వు తీసుకుంటే ఆ డిఫరెంట్ రిఫరెన్స్ ఫ్రేమ్స్ పరంగా పొజిషన్ కనుక మారుతూ ఉన్నట్టయితే, అంటే ఒక్కో రెఫరెన్స్ ఫ్రేమ్ పరంగా ఒక్కొక్క రకంగా కనుక ఉంటే we can say what? That is what? Relative. సో రిలేటివ్ అంటే మనకేంటి? రిలేటివ్ అని అంటే దాని పొజిషన్ అనేది మారాలి. ద రిలేటివ్ అంటే ద పొజిషన్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ ఈజ్ చేంజ్డ్ విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ రెఫరెన్స్ ఫ్రేమ్స్ పరంగా మారాలి. అబ్సల్యూట్ అని అంటే ద పొజిషన్ ఈజ్ నాట్ చేంజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ద డిఫరెంట్ రెఫరెన్స్ ఫ్రేమ్స్. నౌ ఐ విల్ రైట్ వన్ సెంటెన్స్ హియర్. సో అబ్సల్యూట్ మీన్స్ సంథింగ్ డస్ నాట్ that does not depend anything else. దేని మీద కూడా డిపెండ్ కాదు. ఎనీథింగ్ ఎల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? అబ్సల్యూట్. ఎనీథింగ్ ఎల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? అబ్సల్యూట్. రిలేటివ్, సంథింగ్ దట్ డిపెండ్స్ డిపెండ్స్ అదర్ థింగ్. ఇంకొక దాని మీద కనుక డిపెండ్ అయితే దాన్ని ఏమనాలి? రిలేటివ్ అనాలి.
సో ఇప్పుడు మనకు సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఈ రెస్ట్ అండ్ మోషన్ అనేది రిలేటివా అబ్సల్యూటా అనేది కావాలి. రెస్ట్ అండ్ మోషన్ అనేది రిలేటివా అబ్సల్యూటా కావాలి. I will give you two examples. Before that, copy it. So now I am taking what our motion and what rest relative or kada choosam. So first example I am taking as, so now ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. హియర్ వన్ డ్రైవర్ ఇస్ దేర్, హియర్ వన్ ప్యాసింజర్ ఇస్ దేర్, దిస్ ఈస్ ద వాట్ కార్, ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్. ఇట్లా వెళ్తూ ఉన్నది. ఈ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు ఒక ట్రీ తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఇది కూడా ట్రీ తీసుకుంటాం. ఇప్పుడు దిస్ ఈస్ ద వాట్ డ్రైవర్, ప్యాసింజర్, ట్రీ. సో ద పొజిషన్ ఆఫ్ ద ప్యాసింజర్ what passenger with respect to driver and what with respect to tree, with respect to driver and with respect to tree. So the position of the passenger with respect to driver, what happens? సో ఈ ప్యాసింజర్ యొక్క పొజిషను డ్రైవర్ పరంగా ఏమవుతుంది? మారడం లేదు. కానీ ఇఫ్ యూ సీ ద పొజిషన్ ఆఫ్ ద ప్యాసింజర్ విత్ రెస్పెక్ట్ టు ట్రీ, కార్ ఇట్లా వెళ్తా ఉంది కాబట్టి ట్రీ వెనుక కదులుతున్నట్టుగా అనిపిస్తుంది, వీడు ముందుకు పోతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే వాడు ఎట్లా ఉన్నాడు? మోషన్లో ఉన్నాడు. దీని పరంగా రెస్ట్ అని కనబడుతుంది, దీని పరంగా వాట్ మోషన్ అని కనబడుతుంది. కాబట్టి ఏమన్నట్టు అది? వీటి పరంగా రెస్ట్, దీని పరంగా మోషన్ అని కనబడుతుంది. కాబట్టి రెండేంటివి? దిస్ వన్ ఈజ్ వాట్ రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్. రెస్ట్ అండ్ మోషన్ ఆర్ వాట్ రిలేటివ్. అంటే డిఫరెంట్ రెఫరెన్స్ ఫ్రేమ్స్ పరంగా తీసుకున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఒకసారి రెస్ట్లో కనబడుతుంది, ఇంకొకసారి మోషన్లో కనబడుతుంది. అంటే సంథింగ్ డిపెండ్స్. సో డిపెండ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటారు? రిలేటివ్ అంటారు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్. సో దిస్ ఈస్ ద వాట్ క్లాస్ రూమ్. దిస్ ఈస్ ద వాట్ క్లాస్ రూమ్. దిస్ ఈస్ వాట్ బోర్డ్. ఇది బోర్డ్. సో ఇక్కడ అందరు స్టూడెంట్స్ ఉన్నారు. హియర్ వాట్ స్టూడెంట్స్ ఆర్ దేర్. స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు వాట్ ఈస్ ద పొజిషన్? దట్ మీన్స్ వాట్ నౌ ఐఎమ్ టేకింగ్ వాట్ దిస్ వాల్స్. సో పొజిషన్ ఆఫ్ ద వాట్ బోర్డ్, బ్లాక్ బోర్డ్ పొజిషన్ యొక్క తీసుకుంటున్నాను విత్ రెస్పెక్ట్ టు వాల్స్. సెకండ్ వన్ with respect to students. Okay, with respect to students. Next one, right side oka tree undanukondi ikkada. With respect to what tree. వీరి పరంగా with respect to the position of the blackboard with respect to the walls. ఈ బోర్డ్ కి వాల్స్ కి మధ్యన ఏమైనా డిస్టెన్స్ మారుతుందా as the time is lapses? మారడం లేదు కాబట్టి ఏమంటాము? రెస్ట్ అంటాం. విత్ రెస్పెక్ట్ టు స్టూడెంట్స్కి బోర్డుకి మధ్యన ఏమైనా మారుతుందా? మారడం లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో వాట్ వీ కెన్ సే రెస్ట్. విత్ రెస్పెక్ట్ టు ట్రీ, బయట ఉన్న ట్రీకి వీళ్ళకి మధ్యన డిస్టెన్స్ ఏమైనా మారుతుందా? బోర్డుకి కానీ వీళ్ళకి కానీ మారడం లేదు. సో రెస్ట్. బట్ వెన్ యూ సీ ద సేమ్ బోర్డ్ ఆర్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ మూన్ నుంచి, విత్ రెస్పెక్ట్ టు మూన్, మనం మూన్ దగ్గర నుంచి పోయి చూస్తున్నాం. మూన్ దగ్గరకు పోయి చూస్తే ఏమవుతుంది? ఎర్త్ ఈజ్ రొటేటింగ్. ఎర్త్ అనేది రొటేట్ అవుతా ఉంది కాబట్టి ఏమవుతుంది? ఇది కూడా కదులుతున్నట్టుగా అవుపిస్తుంది మనకు. ఇది ఎర్త్ మీదనే ఉంది కదా, కదులుతున్నట్టుగా అవుపిస్తుంది. కాబట్టి వీ కెన్ సే వాట్ మోషన్ అని చెప్పడం జరుగుతుంది. సో విత్ రెస్పెక్ట్ టు మూన్ ఏమవడం జరుగుతుంది? అది మోషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ద పొజిషన్ ఆఫ్ ద బ్లాక్ బోర్డ్ అనేది ఒక రెఫరెన్స్ ఫ్రేమ్ నుంచి చూస్తేనేమో రెస్ట్లో కనబడుతుంది, ఇంకొక రెఫరెన్స్ ఫ్రేమ్ నుంచి చూస్తే మోషన్లో కనబడుతుంది. అప్పుడు ఏమంటాము? ఈ రెస్ట్ అండ్ మోషన్ ఇవి రెండు ఏంటివి? నాట్ అబ్సల్యూట్, రిలేటివ్. ఇక్కడ కూడా డిఫరెంట్ కనబడే కాబట్టి రిలేటివ్. సో ఇది మనకి అబౌట్ వాట్ రిలేటివ్ అండ్ అబ్సల్యూట్.
అదే దగ్గర కనుక ఉంటే అబ్సల్యూట్ అనాలి. రిలేటివ్ అని అంటే కదులుతూ ఉన్నట్టు కనుక ఉంటే, అంటే డిఫరెంట్ రెఫరెన్స్ ఫ్రేమ్ల పరంగా చూసినప్పుడు డిఫరెంట్ కనుక అవుపిస్తే దాన్ని ఏమనాలి, రిలేటివ్ అనాలి. ఓకేనా, రైట్, యూ గాట్ కాన్సెప్ట్. నెక్స్ట్ let we stop our class here. This is the what physics foundation class 9. సో క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం రాస్తారో బోర్డు మీద ఏదైతే చెప్పినానో అది మొత్తం క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. క్లాస్ వర్క్ తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అంటే ఏంటివి? ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవడం కోసము ఐ విల్ ప్రిపేర్ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సో మెమరైజ్ దెమ్ అండ్ వాట్ టెల్ టు యువర్ ఫ్రెండ్ ఆర్ యువర్ టీచర్. ఆఫ్టర్ దిస్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఇది నేర్చిన తర్వాతనే యూ గో టు హోంవర్క్. ఐ విల్ గివ్ యూ వాట్ 10 క్వశ్చన్స్ అండర్ హోంవర్క్ అండ్ వాట్ ఎగ్జామ్ 10 క్వశ్చన్స్ అండర్ ఎగ్జామ్. సో ఎగ్జామ్కి సంబంధించిన ఈ డైలీ ఎగ్జామ్ నెంబర్ 10కి సంబంధించిన సిలబస్ ఏంటి? ఇందులోపల ఇప్పుడు ఈ 9th క్లాస్ కదా, 9th క్లాస్ వరకు ఉన్న 7 క్లాసెస్ అంటే 3 నుంచి 9 వరకు తీసుకోండి. యూ విల్ గెట్ 7 క్లాసెస్. సో ఆ 7 క్లాసెస్ సిలబస్ ప్రిపేర్ కండి. ప్రిపేర్ అయితే యూ ఆర్ వాట్ ఏబుల్ టు రైట్ ఎగ్జామ్ పర్ఫెక్ట్లీ. ఓకేనా, రైట్. సో ఇవి ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి, ఈ మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ద ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ టు యూ all the materials in the form of PDF. Okay, right. Bye bye. Have a nice day. Copy చేసుకోండి.